సో మేడం మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఒక ఇల్లు చూపిస్తా అన్నారు, ఇదే అనుకుంటా. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మనం ఏదైతే శ్రీ గోదావరి ప్రాకృతిక్ పెయింట్స్ వేసిన హౌస్ ఒకటి మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. మరి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, అసలు పెయింట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది మనం కూడా ఒకసారి చూసేద్దాం. మేడం ఇది కూడా ప్రకృతిక్ పెయింట్స్ తేనా మేడం? అవునండి, ఇది వచ్చేసి ఎనామిల్. ఓకే, బట్ ఎనామిల్ మేము 100% ఆర్గానిక్ అని అనము, ఎందుకంటే 25% ఆఫ్ కెమికల్స్ కంపల్సరీ వాడాల్సి వస్తుంది ఈ ఆయిల్ ఫినిష్ డ్రై అవ్వడానికి కోసము. సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అవర్ కాశీ ఎంటర్ప్రైజెస్ అనమాట. ఓకే. అండ్ దీని టెక్స్చర్ కానివ్వండి, దీని క్వాలిటీ కానివ్వండి, మీరు బయటతో కంపేర్ చేసుకున్నా కూడా దానికంటే ఎక్కువ ఈక్వివాలెంట్ ఉంటుంది. అది ఒకటి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 3 days కింద చేశారు మేడం. మీకు స్మెల్ ఏమైనా? అస్సలు లేదు. డోర్ ఓపెన్ చేయగానే ఏమైనా కొంచెమైనా స్మెల్ వస్తుంది కానీ ఏ మాత్రం లేదు. ఇది మాత్రమే కొద్దిగా ఆయిల్ టైప్ ఉంది కానీ ఇంక ఏ మాత్రం మనకి స్మెల్ అనేది రావట్లేదు. మీరు ఇటు చూడండి, మీరు కూడా అని చూడొచ్చు, ఎక్కడా కూడా అంటట్లేదు. మన రెగ్యులర్గా ఎలా అయితే మనం పెయింట్స్ ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి. నిజంగా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కౌడంగ్తో ఈకో ఫ్రెండ్లీ పెయింట్స్. నిజంగా చాలా బాగున్నాయి. అంటే ఏం వేరియేషన్ అయితే తెలియట్లేదు నార్మల్ పెయింట్స్కి దీనికి కూడా. మీరు కూడా చూస్తున్నారు కదా, ఎక్కడా కూడా అంటట్లేదు. మన పూర్వకాలంలో ఇంట్లో ఒకప్పుడు పేడతో మట్టి గోడలంతా అలికి దానిపైన సున్నం వేసేవాళ్ళు. అప్పుడు కొంచెం అది అంటేది, ఎందుకంటే దాన్ని ప్రాపర్గా చేయలేదు కాబట్టి. కానీ ఇది అలా కాదు, మనకి అదే పద్ధతి మెథడ్తో కొంచెం ప్రాసెస్ చేసే వాడిన పెయింట్స్ కాబట్టి ఇవి కూడా నార్మల్ పెయింట్స్ లాగే మనకి చూడడానికి కనిపిస్తున్నాయి. కూడా ఏమాత్రం పెయింట్స్కి, నార్మల్ పెయింట్స్కి ఈ పెయింట్స్కి డిఫరెన్స్ అయితే మాత్రం నాకైతే ఏం తెలియట్లేదు. చూద్దాం ఇంకా లోపల. సీలింగ్ వచ్చేసి సీలింగ్ వైట్ అని సపరేట్గా వస్తుంది మేడం, ఎందుకంటే అది కంప్లీట్ బ్రైట్గా ఉండేటట్టు చూసుకుంటాము. మీరు బయట అయినా సరే, మా దగ్గర అయినా సరే, బయట కూడా సీలింగ్ వైట్ అనేది ఒకటి ఉంటుంది, బట్ కంప్లీట్లీ మేడ్ ఆఫ్ కెమికల్స్. అగైన్ మళ్ళీ మేము మాది వచ్చేసి సేమ్ ప్రొసీజర్, లైక్ ఎమల్షన్ ఎట్లయితే ఆవు పేడతో చేసామని చెప్తున్నాము, సీలింగ్ వైట్ కూడా అట్లాగే వస్తుంది. దాని బ్రైట్నెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, దానివల్ల ఇల్లు బ్రైట్గా ఉండడం కోసం. సీలింగ్ వైట్ అది ఎమల్షన్లో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. వీళ్ళు వచ్చేసి ఒక కోట్ తీసుకున్నారు లైటర్ షేడ్ లో, సో ఇది అది. తర్వాత ఈ ఎనామల్స్ మేము అన్నట్టు, అంటే మీరు మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు చెప్పారు కూలింగ్ కూడా వస్తుంది అని చెప్పి. సీలింగ్ కి వేసినప్పుడు యాక్చువల్ గా కొంతమంది చల్లదనం కోసం పైన కూల్ పెయింట్ అని ఏదో వేస్తుంటారు, దానికి అవసరం లేదు, మనకి దీంట్లోనే కూలింగ్ కూడా వస్తుంది. దీంట్లో కూలింగ్ వస్తుంది మ్యామ్. అట్లాగే మా దగ్గర రూఫ్ టాప్ కూలింగ్ అని చెప్పేసి పెయింట్స్ ఉన్నాయి. ఓకే. సో దాంట్లో కూడా మీరు అదొక 2 కోట్స్ వేస్తే మీకు సమ్మర్లో ఎటువంటి వేడి ఇల్లు అయినా సరే కనీసం ఉండదగినంతగా మారుతుందన్నమాట. మా దగ్గర అవి కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇవే గోమయంని వాడుకొని రూఫ్ కూల్డ్ పెయింట్స్ చేసాము, ఎమల్షన్స్ చేసాము, సీలింగ్ వైట్ చేసాము, ప్రైమర్స్ ఉన్నాయి, పుట్టి ఉంది. సో మీకు ఒక ఇంటికి పెయింట్ వేసుకోవాల్సి అన్ని మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓకే, మీరు కూడా ఒకసారి ఇల్లంతా ఒక లుక్ వేసేయండి. ఇది కూడా మన కలరే మ్యామ్. ఎనామిల్స్ లో కూడా కలర్స్ వస్తాయి మనకి. ఓకే. కింద మీరు డోర్స్ కి చూసింది డార్క్ బ్రౌన్, ఇది వచ్చేసి లైట్ బ్రౌన్. ఓకే. అలాగే వీళ్ళు పెంకులకి టెరాకోటా కలర్ అనేసి వాడారు మేడం. మీకు దాన్ని కూడా ఒకసారి లుక్ చూపిస్తాను. ఇల్లంతా చూసారు కదా, ఇప్పుడు ఇంటి పైకప్పు పెంకులు కూడా చూసేద్దాం, వచ్చేయండి. ఓకే, ఇది కూడా మన ఎమల్షన్. దీంట్లో టెరాకోటా కలర్ అని అంటారు. స్పెసిఫిక్ గా పెంకులకి వాటికి తొట్లకి వాడతారు కదా, ఇది ఆ కలర్ అన్నమాట. ఓకే, అంటే మనకి నార్మల్ పెయింట్స్ లో దొరికేవన్నీ కూడా ఇక్కడ ప్రాకృతిక్ పెయింట్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ఇది మీరు బయట వేసారు కదా, దీని మీద ఆల్మోస్ట్ వర్షాలు పడుతూనే ఉంటాయి, బట్ స్టిల్ వర్షాలు పడతాయి, ఎండ పడుతుంది, ఏదైనా కూడా మాత్రము తీసిపోదు. మీకు ఇచ్చినట్టు 6 to 8 years గ్యారంటీ మేము కంపల్సరీ మీకు ఇస్తాం. ఓకే, నార్మల్ పెయింట్స్ అయినా 6 to 8 years అంతే ఉంటుంది. అంటే సో దానికి ఈక్వల్ గానీ ఇది వాళ్ళ గ్రేడ్స్ ని బట్టి వాళ్ళు ఇయర్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ వారంటీ ఇస్తారు. ఇప్పుడు మనకి వచ్చేసి మనది హై క్వాలిటీ, వాళ్ళ దాంతో కంపేర్ చేసినప్పుడు కూడా 6 to 8 years వారంటీనే ఇస్తారు వాళ్ళు. సో మేము కూడా మీకు అదే వారంటీతోనే ఇస్తాం. ఓకే, చూసారు కదండి, ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా మీ సొంత ఇంటి కలను నిజం చేసుకుంటున్నారు కదా.
మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు మీరు కూడా శ్రీ గో ఆదర్ ప్రకృతిక్ పెయింట్స్కి వచ్చేసి మీకు నచ్చిన కలర్ని ఎంపిక చేసుకుని మీ ఇంటిని అంతటినీ కూడా గోమయం చేసుకోండి. మీరు చూస్తున్నారు కదా, ఈ గోడ మీద ఒక మరక కనిపిస్తుంది. ఇందాక మనకి మేడం చెప్పారు, ఇలాంటి ఏవైనా మనకి గోడ మీద చేతులు మరకలు కానీ పడినప్పుడు కూడా వీటిని తడి చేసి తుడిస్తే పోతాయని చెప్పి, మరి ఇది పోతుందో లేదో ఒకసారి చూద్దాం. మాకు ఇట్లాంటి పనులు రోజు ఉంటాయి మేడం, ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు, గోడల మీద మరకలు. సో ఇది మాకు ఓకే, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి మరకలు అనేవి కామన్ కాబట్టి చూడండి చాలా తొందరగా తల్లులు శ్రమ పడక్కర్లేకుండా ఎంత చక్కగా పోయిందో. మీకు కనిపిస్తుందా ఇక్కడ మరక ఉండేది, కానీ ఇప్పుడు ఈ తడి క్లాత్తో తుడిస్తే మాత్రం ఈ మరక పోయింది మనకి. మీరు అలాగే తడి మీద కూడా ముట్టినా కూడా మీకు ఏమాత్రం పెయింట్ అంటది. అవును, అంటట్లేదు కదా. ఇది ఇంకా కొంచెం తడిగా ఉంది. తడి మీద కూడా పెయింట్ అయితే ఏమి మనకి చేతికి కూడా అంటట్లేదు. మరి ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు, చాలా పని తగ్గుతుంది. సో థిక్నెస్ మనకి నార్మల్ పెయింట్స్ లో కూడా ఇలానే ఉంటుందా మేడం? డిపెండ్ ఆన్ ద గ్రేడ్స్ మేడం. దిస్ ఇస్ ద టాప్ గ్రేడ్ పెయింట్. జనరల్ గా మీకు బయట టాప్ గ్రేడ్ పెయింట్స్ ఎంత థిక్నెస్ ఉంటుంది, మాది సింగిల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ పెయింట్ అంతా ఇదే కాబట్టి దిస్ ఈజ్ అవర్ క్వాలిటీ. మీరు చూస్తున్నారు కదా, ఇది వైట్ వైట్ అయితే మనం కలర్ కూడా ఒకసారి చూద్దాం. ఇది దీన్ని ఏమంటారు? ఇది కూడా ఎమల్షన్ మేడం. ఎవరో ఈ కలర్ చూస్ చేసుకుంటే మేము దీన్ని మిక్స్ చేసి ఇచ్చామన్నమాట. ఇదే వైట్ బేస్లో కలర్ మిక్సింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇది మనం వైట్ తీసుకొచ్చి ఇందులో పెట్టచ్చు, కానీ ఇది మాత్రం అందులో తీసుకెళ్ళకూడదు, వైట్ అంతా కలర్ అయిపోతుంది కాబట్టి. సో నేను మీకు ఇప్పుడు ఇంకొకటి కూడా చూపించాలనుకుంటున్నా. పెయింట్ అంటుకుందని ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇక్కడే వాటర్ ఉన్నాయి. జనరల్గా పెయింట్ కడగడానికి టర్పెంటాయిల్ వాడతారు, అదంతా వేసి బాగా రుద్దాక అప్పుడు పోతుంది. దీస్ ఆర్ వాటర్ కలర్స్, అంటే ఇవి వాటర్ బేస్డ్ కలర్స్ కాబట్టి మీరు వాటర్లో జస్ట్ నార్మల్గా మనం ఇలా వాష్ చేసుకుంటే సరిపోతుంది. సరే, ఎంత ఈజీగా పోయిందో. మనకి మగ్గు కాబట్టి కొంచెం వీలు అవ్వట్లేదు, కానీ కొంచెం క్లియర్గా ట్యాప్ కింద పెడితే పోతుంది. చూసారా, ఇదంతా మనం ఒకసారి ఇలా రుద్దుకున్నా కూడా పోతుంది. అదే నార్మల్ పెయింట్స్ అయితే ఇది వదిలించుకోవాలంటే ఇంక వారం రోజులు టైం పడుతుంది. కలర్లో కూడా చూద్దాం ఒకసారి. వాటర్తో పెట్టచ్చు మనం. ఇదేదో సరదాగా ఆడుకున్నట్టుంది కదా, బాగుంది మెత్తగా. దీన్ని కూడా వాష్ చేసేద్దాం. ఇంత ఈజీగా పోతుందని నేనైతే అనుకోలేదు. చాలా ఈజీగా పోయింది. ఒకసారి మనం ఇంకా మంచి వాటర్తో వాష్ చేసేసుకుందాం. మనకి అసలు సోప్ కానీ హ్యాండ్ వాష్ కానీ ఏం అవసరం లేకుండా పెయింట్ పోవడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నార్మల్గా పెయింట్ ఎక్కడన్నా అంటే అబ్బా పెయింట్ అంటుకుంది అనేది అస్సలు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇలా పోతుంది అనమాట, ఇంత క్లియర్గా. చూసారు, వైట్లో పెట్టా, కలర్లో పెట్టా, ఇలా వాటర్లో ఇలా అని మనం కొంచెం క్లియర్గా ఒక్కసారి ఇలా రబ్ చేసుకుని మళ్ళీ వాటర్లో ముంచితే చాలు, మొత్తం క్లియర్ అయిపోయింది. ఇలా ఎక్కడైనా పోతుందా? ఒక ప్రకృతిక్ పెయింట్స్లో మాత్రమే పోతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకండి, తొందరగా మీ ఇంటికి ప్రకృతి పెయింట్స్ ఏం చేసుకోండి. ఓకేనా? మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.